అండి అండి ఇప్పుడు మన కొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికంటే కూడా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ సిటీ కానీ మొత్తంగా ఆల్ ఆంధ్రప్రదేశ్కి కానీ మంచి చేసినటువంటి సీఎం అయితే ఎవరైతే ఉన్నారో గత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలని చెప్పేసి మేము ఏపీలో కోరుకుంటున్నామండి. సో మీరైతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు, జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు కదా. అదేం లేదండి, అంత సినిమా ఏం లేదు అక్కడ. ప్రస్తుతం దానికైతే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చేస్తున్నటువంటి ప్రతిపక్షం నుండి చేసేటువంటి ఏది మిగతా కార్యక్రమాలు ఏవైనా కానీ చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. అక్కడ ప్రజలు కూడా చాలా విశ్వసించి వాళ్ళనే నమ్ముకొని వాళ్ళ పట్ల పూర్తి విశ్వాసంతో ఉండి ఏపీ ప్రజలు మొత్తం చంద్రబాబు వైపు పట్టం కట్టే విధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది. వారే చంద్రబాబు గారే సీఎం అవుతారు, నారా లోకేష్ గారే సీఎం క్యాండిడేట్గా ఉంటారు అని చెప్పేసి ఏపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏపీ ప్రజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారండి? టీడీపీ జనసేన ఖచ్చితంగా పవన్ గారు కూడా టీడీపీతోటే ఉంటారు. పవన్ కూడా చంద్రబాబు నాయుడు వెంటే ఉంటారు. చంద్రబాబు పవన్ ఒకే విధంగా పనిచేసి ఒకే విధంగా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి పవన్ గారు పూర్తి మద్దతు చంద్రబాబుకి మద్దతు పలుకుతూ వారి ఆలోచనలు ఒకే విధంగా పనిచేస్తూ వాళ్ళిద్దరూ ఒకే విధంగా పనిచేసే విధంగా ఉన్నారండి. అలాగే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, అలాగే 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా. ఇద్దరిలో ఎవరు నెరవేర్చారంటారు? సార్, హామీలు అనేవి ఎవరు ఇచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా ఎవరు హామీలకు తీసుకొచ్చింది ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వాల కంటే కూడా గొప్పగా పనిచేసినటువంటి ఒక 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు అండి. వారికి మించిన సీఎం అయితే ఏపీలో ఎవరైతే కనిపించారో అంత ఇంటెలిజెంట్ వ్యక్తి అయితే ఎవరు కనిపించరు. ఆ స్థాయి లీడర్ అయితే ఎవరు లేరు ఏపీలో. చంద్రబాబు నాయుడు గారు మంచి వక్త ఇంకోటి ఏంటంటే మంచి ఆలోచన గల సీఎం అండి. అలాగే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? అంటే జగన్ గారి పరిపాలన అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రస్తుతానికైతే చంద్రబాబు మీద మాత్రం ఏపీ ప్రజలు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారండి సీఎం. 2019లో సిబిఎన్కి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా. ఈసారి ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్ర విభజన చేయబట్టి ప్రజలు కొంచెం అయోమయాలు ఉండి కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాబట్టి ఈసారి అలా లేకుండా ప్రజలు ఆలోచించి బాబు సైడ్ నిలబడి బాబును గెలిపిస్తారని లోకేష్ను ముందు నడిపిస్తారనే విశ్వాసం ఉందండి. థ్యాంక్ యూ.